మన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అనపర్తి కుమారస్వామి గారు స్టేజ్ పైకి వచ్చి మన మంచి సందేశాన్ని ఇవ్వాలి ప్రారంభించాల్సిన కోరుతున్నాం. అధ్యక్షుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కుమారన్న గారు స్టేజ్ పైకి రావాలి. మీరు ఒక మన బీజేపీ సంస్థ గురించి మంచి రెండు విషయాలు అందరికీ చెప్పి పాల్గొనాలని చెప్పేసి మా అభిలాష. స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మానసాని కిషోర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు మూటపర్కుల వెంకట్ గారు, అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్ గారు, జాతీయ కార్యదర్శి సవిత లక్ష్మణ్ గారు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, డీజేపీ సభ్యులు, సోదరులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క జర్నలిస్ట్ మహాగర్జన గతంలో మనం ఎన్నో జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ మంచిర్యాల గడ్డ మీద జరుపుకోవడం ఒక గొప్ప విశేషం ఉన్నది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు కొన్ని అవాంఛనీయ మాటలు మాట్లాడడం జరిగింది. దాన్ని దృష్టి పెట్టుకొని జర్నలిస్టు సోదరులందరూ అవమానపరిచినటువంటి విధానంగా మాట్లాడింది కాబట్టి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ప్రింట్ మీడియా ఇవన్నిటి మీద మాట్లాడడం జరిగింది. దానిపైన కూడా జాతీయ నాయకులు క్లారిటీగా మాట్లాడడం జరుగుతుంది. మేము పెద్దపల్లి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుని పదవి రావడం జరిగింది. మాకు మా జిల్లా నుంచి గతం నుంచి ఇప్పటి వరకు మేము పనిచేస్తున్నాం. మా జిల్లాలో 33 జిల్లాలో ముఖ్యంగా 7 ప్రెస్ క్లబ్లు ప్రారంభించుకోవడం జరిగింది. జిల్లా నుంచి వచ్చినటువంటి సోదరులందరికీ నమస్కారం. జై డీజే, జై జై డీజే. స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాలి. పాత్రికేయులు రాసేవాళ్ళు అని మాత్రమే తెలిసిన అనుకుంటా. ఎందుకనంటే యూట్యూబ్ వాళ్ళు కూడా వాళ్ళ ఛాయాశక్తులా కొట్లాడుతున్నారు ప్రభుత్వంతో. ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి, ప్రజలు చెప్పే తీర్పుల్ని ప్రజలకి చేరవేస్తా ఉన్నారు. మరి యూట్యూబ్ వాళ్ళు ఏం తప్పు చేసినారు అసలు? ఈ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను యూట్యూబర్ని. గత ప్రభుత్వాన్ని దించేసింది కూడా యూట్యూబే. దాన్ని గుర్తుంచుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించాలా. అసలు యాక్చువల్గా అసెంబ్లీలో ఏదైనా మాట్లాడుతున్నారు అని అంటే దాన్ని ఎంత క్లిష్టమైన సమస్యలపై మాట్లాడాలి. వాళ్ళు జర్నలిజం మీద మాట్లాడుతూ ఎవరు జర్నలిస్టులు కారో మీరు చెప్పండి అంటే ఈ యూట్యూబర్లు జర్నలిస్టులు కాదన్నట్టు. రాత్రి 12 గంటలకు పిలిచి అన్న మాకు సమస్య ఉన్నది రండి అంటే ఉరికేవాడు జర్నలిస్ట్. ఇది అందరికీ తెలుసు. అది ఎవరైనా ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, డిజిటల్ మీడియా అయినా, ఎవరైనా కూడా. మరి సీఎం గారికి ఏమనిపించిందో అంటే ఇకపై తను ఉండాలనుకుంటున్నాడో మరి లేదనుకుంటున్నాడో. యూట్యూబ్ అంటే చిన్నదిగా కనబడుతున్నది కావచ్చు. ప్రస్తుతానికి ప్రపంచాన్ని అదుతున్నది యూట్యూబ్. అటు TV9 మనకు తెలిసి TV9 కానీ, HM TV కానీ, NTV కానీ, టీవీ మన ఇట్లాంటి షార్ట్ టైప్ ఛానల్స్ అన్నీ కూడా చివరికి వచ్చి యూట్యూబ్లలోనే ప్రసారం అవుతున్నాయి. కొన్ని కోట్ల ఖర్చు పెట్టి కూడా చివరికి యూట్యూబ్లోనే ప్రసారం అవుతున్నాయి. మరి శాటిలైట్ ఛానల్స్ కదా అవి, యూట్యూబ్ను ఆశ్రయించాల్సిన అవసరం ఏంటి?
కాదంటారా? మేమేదో ఆ మొబైల్ పట్టుకొని మా చేతనైనంత వరకు మేము వెళ్ళి ఆ న్యూస్ని కవర్ చేస్తూ ఉంటాం. చివరికి ఓ టైంలో తన్నులు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటిది ఇప్పుడు ఒకరి మీద కోపాన్ని అందరి మీద తీస్తా అనడం అది బాగాలేదు, నాకైతే నచ్చలేదు. మరి మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. మరి ఇంకేం మాట్లాడాలో నాకు తోచట్లేదు దాని విషయంలో. అదేవిధంగా అన్న, నా వెల్లంపల్లి విషయంలో నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. దాని తరఫున ఒక చిన్న న్యూస్ రాయండి. శాంతిగడే లాంబార్ 2004లో స్టార్ట్ చేసిండ్రు. అప్పటి కలెక్టర్ వచ్చేసి పట్వాన్పల్లి అండ్ పెద్దపల్లి, లింగపూర్ అనే గ్రామాలకు వాటర్ సోర్స్, స్కూల్స్, హాస్పిటాలిటీ ఇవన్నీ అరేంజ్ చేస్తానన్నారు. ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు 2025 ఇప్పుడు వచ్చేసి మళ్ళీ లాంగ్వాల్ ప్రాజెక్ట్ను మళ్ళీ పెద్దగా అంటే వ్యాపింప చేస్తానంటున్నారు. సుమారు 10 km రేడియస్ అంటే సరౌండ్గా 10 km రేడియస్ అంటే 20 కిలోమీటర్ల పొడవు చూసుకుంటే ఇంతమందికి ఇంటర్నల్గా బొగ్గు తీస్తూ ఉంటే, లోపల నుంచి బొగ్గు తీస్తూ ఉంటే పైన రైతులు కూలీలు మరి ఎటు పోవాలి, ఎటు చావాలా? నీటి సోర్స్ ఉండదు. ప్రతిరోజు నా ఛానల్లో ప్రతిరోజు దాని గురించే వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఎల్లారం అనేది మీకు ఐడియా ఉంది, దగ్గర మహారాష్ట్ర నుంచి కూడా అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడి వరకు కూడా వ్యాపించింది. గొలుసుకట్ట చెరువులు బాగున్నాయి అక్కడ. ఈ యొక్క సింగరేణి వల్ల ఈ నీళ్ళంతా మరి తోడిన నీళ్లు వీళ్ళకే ఇవ్వచ్చు తిరిగి, కానీ ఇవ్వట్లేదు. తోడుతున్నారు, బయట పడేస్తున్నారు. 2004 ఎక్కడ, 2025 ఎక్కడ అంటే 21 years అవుతుంది. పంటలు పండడానికి మెయిన్ వాటరే కదా సోర్స్. ఏమైనంటే బొగ్గు జాతీయ సంపద, మేము జాతీయ సంపదను ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి మీరందరూ దీనికి అనుకూలంగా మాట్లాడాల్సిందే. ఓకే మాట్లాడు. కాబట్టి ఈ బొగ్గును మాత్రమే తీస్తాం, మీరన్నీ ఎటన్నా వండి అన్నట్టు మాట్లాడుతున్నారు. వరి కూడా జాతీయ సంపదే. దయచేసి దీని గురించి మీరు కూడా కాస్త న్యూస్లో వచ్చేలాగా చేయండి, ప్రజలకు తెలిసేలాగా చేయండి, ఆ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళేలాగా చేయండి. అదేవిధంగా మనకందరికీ తెలుసు, జర్నలిస్టుల మహాగర్జన సభ. మనం గర్జించడానికి వచ్చినాం. గర్జన అంటే సింహం గర్జిస్తుంది, దేనికి భయపడదు. అట్లనే మనం దీని విషయంలో అంటే నేను తొలిసారిగా స్టేజ్ పైన ఎక్కాను, మాట్లాడడానికి అంతగా రాదు, ఏమనుకోవద్దు, క్షమించాలి. దీని విషయంలో ప్రతి జర్నలిస్ట్ చదువుకున్నాడు, డిగ్రీ చేసి జర్నలిజం చేసి ఉన్నవాడే జర్నలిస్ట్ అనేది కాదు కదా. ప్రతి ఒక్కరు కూడా ఇందాకనే నేను చిన్నగా నాకు తోచినంతలో చెప్పిన, ఏది అది డిజిటల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్లో ఇంకేదైనా కావచ్చు, వాటిల్లో మీరు ముందు నడవండి, మేము మిమ్మల్ని వెనుకొట్టి ప్రోత్సహిస్తామని చెప్పేసి ఈ డెమోక్రటిక్ జర్నలిజం అనేది మనల్ని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా దానికి కూడా మన చేతనైనంత వరకు పని చేస్తా ఉన్నాం, ఇంకా చేయాలి. మరి ఇక దీని గురించి నేను మాట్లాడడానికి నాకంతగా ఐడియా లేదు, అవగాహన లేదు. మరి పెద్దలు ఎలాగో దీని గురించి చర్చిస్తారు. మరి ఏమైనా పొరపాటున ఏదైనా తప్పిదం మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ. సారథి రాష్ట్ర అధ్యక్షులు మూటపలుకుల వెంకటన్న గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోల శ్రీనివాసన్న గారు, జాతీయ కార్యదర్శి సబితం లక్ష్మణ గారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి అన్న గారు,
ఈ డీజే జర్నలిస్టుల గర్జనకి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి నాయకులు, సభ్యులు, ప్రెస్ క్లబ్లకు సంబంధించినటువంటి నాయకులు, సభ్యులు, ముఖ్యంగా మహిళా సోదరిమణులకు పేరు పేరున, అలాగే ముఖ్యంగా మా రామగుండ నియోజకవర్గం నుండి వచ్చినటువంటి నా తోటి సహా ప్రెస్ క్లబ్ సభ్యులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మంచిర్యాల జిల్లా డీజే కమిటీకి నా యొక్క హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. పత్రిక విలేకరు అంటే నిజంగా పత్రిక విలేకరు అంటే ఏదో మంచి గొప్ప నౌకరు కాదు, ఏదో ఉద్యోగం కాదు, ఇంకేదో కాదు. పత్రిక విలేకరు అంటే ప్రజలకు సేవ చేయడం మాత్రమే. అధికారులు ఉన్నారా లేదా, అధికారుల దృష్టికి ప్రజల సమస్యలు తీసుకెళ్లి అధికారులను క్వశ్చన్ చేసేటోడే విలేకరి. ఇది ప్రతి ఒక్క విలేకరు గమనించాలని నాకు కొద్ది సమయం ఇచ్చిండ్రు. వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ 2 విషయాలు చెప్తా. పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఒక పెన్ను పేపర్ పట్టుకొని ప్రజా సమస్యల పైన పోరాటం చేసినోడే విలేకరి. ఏ కేసులు పెడదామని ఇట్లాంటివి బాగుంటాయి. కాబట్టి ఈ పత్రికా రంగంలో విలేకరు అనేవాడు ఒక గొప్ప వ్యక్తి. అంటే ప్రభుత్వంలో ఒక మూడో స్తంభం. ఇది గమనించాలి అందరూ. మనం ఏదో ఉట్టిగా గాలికి వార్తలు రాసే వాళ్ళం కాదు. పత్రికా రంగంలో మనం 4వ స్తంభం. అంటే గవర్నమెంట్కు మనం కూడా అవసరమే. మన అవసరం లేదే ప్రభుత్వాలు ఏది నడవే. గుర్తుంచుకోండి, ఒక విలేకరు రాసుకుంటే ప్రభుత్వాన్ని కూలవేయచ్చు, ప్రభుత్వాన్ని నిలబెట్టచ్చు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక నేను ఎక్కువ మాట్లాడలేను, అందరు పెద్దవాళ్ళు ఉన్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వెంకన్న కృష్ణారెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు వెంకట గారికి, ఉపాధ్యక్షులు సర్పం లక్ష్మణ్ గారికి, ఆల్ డిగ్నిటర్స్, నా పాతికేయ మిత్రులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా గురుగారు నాకు 2 బాధ్యతలు ఇచ్చిండు. ఒకటి వాస్తవ పేపర్ ఇచ్చిండు, ఒకటి డీజే ఇచ్చిండు. 2 ఇస్తే రెండింటిని కాపాడుకుంటూ వస్తాను. ఒక 200 మందికి తయారు చేసిన నెక్స్ట్ మన ప్రోగ్రామ్ అనేది ఒక 2000 మంది తయారు చేస్తానని మేము ముందు ఛాలెంజ్ చెప్తున్నాను. ఇంతకు నా చిన్న పైసలు ముగిస్తున్నాను. గురుకులం మీద ఒక వార్త రాసిన నేను రాస్తే కలెక్టర్ ఫోన్ చేశాడు, శ్రీధర్ బాబు గారు ఫోన్ చేశారు, ఆర్డీఓ ఫోన్ చేశాడు. ఇవాళ కలెక్టర్ ఆ గురుకులంలో మొత్తం ఎంక్వైరీ జరుగుతుంది. గురుకులంలో ముసలం అని ఒక వార్త రాసిన దాని మీద ఇలా మొత్తం మంత్రిలో ఎంక్వైరీ జరుగుతుంది. ఆ విషయం చెప్పుదామని అనుకున్న ఇప్పుడు చెప్తున్న మిత్రులందరూ. మహాసభ ఇచ్చేసిన నా పాత్రికేయ మిత్రులు మరియు మహిళా పాత్రికేయ అందరికీ ధన్యవాదాలు. ఈ పాత కమిటీ ఏదైతే సిఆర్ఎస్ కమిటీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం కొనసాగుతున్నటువంటి మీడియా అసెంబ్లీ కమిటీ ఉంటుంది. ఆ అసెంబ్లీ కమిటీలో అంతా వాళ్ళే ఉన్నారు. మన డీజే వాళ్ళు లేరని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే అసెంబ్లీ కమిటీలో మన డీజేపు నుండి కొద్ది మందికి ఇట్లా మనం అందులో ఇన్వాల్వ్ అయిన మనకు కూడా అవకాశాలు వచ్చినాయి అనుకో ఎంత గర్వంగా ఉంటుందనంటే మన వాళ్ళు కూడా అసెంబ్లీ కమిటీలో సభ్యత్వము, మన కమిటీలో నాయకత్వం ఉందని చెప్పేసి అదొక అవకాశం ఉంటుంది. అన్నగారు దీని మీద దృష్టి పెట్టి ఇప్పుడు వేయబోయేటువంటి మీడియా అసెంబ్లీ కమిటీలో డీజేపు నుంచి అక్కడ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని మన వాళ్ళని అందులో చేరే విధంగా చూడాలి. రెండవది రాష్ట్ర జిల్లా అక్రిడేషన్ కమిటీలు కూడా ఇంకా కాలేదు. సేమ్ ఇదే పాత కమిటీలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్ర అక్రిడేషన్ అండ్ జిల్లా అక్రిడేషన్ కమిటీలో కూడా మన డీజేపు సభ్యులు, మన పత్రికలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా అందులో ఆ కమిటీలలో నాయకత్వం ఉన్నట్లయితే మన సభ్యులకి అక్రిడేషన్ కాపీలు ఇప్పించుకునేటువంటి డీజేపు సభ్యులకు అవకాశం ఉంటుంది. ఈ 2 అంశాలని ఇట్లా కలెక్టరేట్లకు కానీ, అక్కడ సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ ఒక మెమోరాండాలు ఇస్తూ
ఖచ్చితంగా ఆ కమిటీలు వేసేటప్పుడు బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అందులో ఇన్వాల్వ్మెంట్ ఉండాలంటే మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎప్పటికప్పటికి ఆ జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు వాళ్ళని ఫాలో చేయాలి. లేదనుకుంటే వాళ్ళే కమిటీ చేసుకొని మనకు వాళ్ళ అక్రిడేషన్ కానీ లేదంటే ఇంకా ఇతర ఈ ల్యాండ్లకు సంబంధించి కానీ ఏమి రావు. ఎందుకంటే వాళ్ళని నాయకత్వం సాగుతుంది. కాబట్టి కృష్ణారెడ్డి అన్న, మన వెంకటన్న ఖచ్చితంగా అసెంబ్లీ కమిటీ, అక్రిడేషన్ కమిటీ, రాష్ట్ర జిల్లా కమిటీలలో బీజేపీ నాయకులు వాళ్ళని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేసే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి. అవసరమైతే మమ్మల్ని చేర్పించుకోవాలని ధర్నాలు కలెక్టరేట్ల ముందు కూడా మనం ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ యొక్క సూచనని వాళ్ళు మన పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మన నాయకులు మనవి. హోదా ఉందో, మన హక్కులు ఉన్నాయో, మన గౌరవం ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ. జరిగే మన డీజేఎం గర్జన సభకు విచ్చేసిన జాతీయ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ గారికి, జాతీయ కార్యదర్శి లక్ష్మణ్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పిల్లి రాజమోహన్ గారికి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బత్తుల సతీష్ గారికి, మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, జర్నలిస్టులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మన డీజేఎఫ్ లో సభ్యత్వానికి కుదవలేదు. అన్ని యూనియన్ల కంటే మనమే సభ్యత్వం ఎక్కువగా ఉన్నది అని చెప్పుకుంటున్నాం. కానీ ఏదైనా మీటింగ్కు మనము పిలిస్తే చాలా మంది ఇంకా స్టార్ట్ కావట్లేదని నాకు తెలిసి ఒక 20 మంది మన మధ్యలో మన మహిళా నాయకురాలు కూడా వచ్చారు. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మన రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ నాయకులు మాట్లాడేది ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పెద్దలు, జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షుడు మోటపల్కుల వెంకటన్న గారికి, మరియు రాష్ట్ర నాయకత్వం సభకు, గర్జన సభకు ఇచ్చేసిన నా జర్నలిస్ట్ సింహాలందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. జర్నలిస్టులకు న్యాయం చేసింది ఎక్కడా లేదు. జర్నలిస్టులకు న్యాయం చేసేది ఏ ప్రభుత్వం అన్నా ఉన్నదంటే ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం లేదు. మరి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు మనల్నే కదా ఎలక్షన్ టైంలో వాడుకోలేదు, మనల్నే కదా వార్తలు పెట్టి వాళ్ళు చిరంజీవి వేషాలు వేసి రాష్ట్ర సీట్ల కూర్చొని వచ్చినాక పదవులు రాకముందుకు మీ జర్నలిస్టులకు 100 హామీలు ఇస్తారు. పదవులు వచ్చినాక 100 హామీలు కాదు, మన పైన కేసులు పెడతారు, మనల్ని ఇబ్బంది పెడతారు. మనను చాలా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో వాళ్ళు అన్ని ఇబ్బందులు పెడతారు. ఎందుకంటే వాళ్ళకు మనల్ని వాడుకోవడం తప్ప మనం పనిచేయడం, మనం పనిచేసే వాళ్ళు కాదు, వాళ్ళు మనల్ని వాడుకునేటోళ్ళు. ఈరోజు మరి మహాసభ మంచిర్యాలలో మానసాని కృష్ణారెడ్డి సారు వారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ నిర్ణయించుకోవడం, మన మంచిర్యాల అధ్యక్షులు కానీ, ప్రాణ కార్యదర్శులు కానీ, ఇక్కడ మా రాష్ట్ర జిల్లా కమిటీలు, మండల కమిటీలు మరి అందరూ ఆహ్వానించి మన సమస్యల పైన ఇంత అమూల్యమైన సమయం ఇక్కడ కేటాయించి మన సమస్యలు మనమే పరిష్కరించే విధంగా రేపు రాష్ట్ర స్థాయిలో మనం ఫైటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మనకంటూ జరిగినప్పుడు ఎంత మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, ఏది లేదు. అప్పుడు ఏది 1 by 1 ఒక మనిషి ద్వారా మనిషికి వెళ్ళిపోవడం జరిగినప్పుడు ప్రభుత్వం కోల్పోయింది. దాన్ని ఏమంటూ ఓరల్ మీడియా అని చెప్పేసి అప్పుడు పేరు పెట్టారు. ఓరల్ మీడియా అంటే వ్యక్తి ద్వారా వ్యక్తికి సమాచారం వెళ్ళడం అంతే. ప్రతిదీ మీడియా కిందకి వస్తుంది. దాన్ని గవర్నమెంట్ చులకన మాట్లాడడం అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ వేదిక నుండి తెలియజేస్తున్నాం. ఇంకోటి పరాయి వాళ్ళైతే ఒక న్యాయం, ఎంత దారుణం. తను కూడా ఒకప్పుడు ప్రెస్ నడిపింది కాబట్టి ఎలా అనగదొక్కాలో నేర్చుకున్నాడు అనుకుంటా. అందుకే ఒక పాట పెట్టింది కదా, తొక్కుకుంటూ వస్తున్నాం అని చెప్పేసి.
కానీ జర్నలిస్టులు ఎదుక్కుంటూ వస్తారు. ఎంత తొక్కితే అంత పైకి ఎదుగుతూనే ఉంటారు. మనం కలం, మన హిస్టారికల్ నుంచి గలం. ఈ జర్నలిజం అనేది, వాస్తవం అనేది కళారూపంలో ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా ఉండాలి. అది మన కేఆర్ గారు మనకు నేర్పే ఒక వేదికను, ఒక పత్రికను మనకిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎటువంటి దారుణాలు చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు కూడా ఇంకొకసారి సభ జరిగినప్పుడు దయచేసి ఫోన్లు పక్కబెట్టి ఒక్క పుస్తకం, ఒక్క కలం పట్టుకొచ్చుకోండి. దాని విలువ ఎంత, ఒక్క కలం, ఒక్క పెన్ గన్ను కన్నా సూటిగా ప్రశ్నించగలుగుతుంది. ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు జరిగే హక్కు, ఈ జర్నలిజం సభ ఇక్కడ నుండి సోషల్గా మనం సేవ చేయడానికి ఏ విలేకరి, ఏ పత్రికా విలేకరి అయినా ఎటువంటి దాడి జరిగినా, ఎటువంటి అన్యాయానికి గురైనా మన వాస్తవం నుంచి మేముంటాం. అందులో కేఆర్ సార్ మరియు రాజన్న, ఇంకా ఏ మిత్రులు కలిసి వచ్చినా, ఏ పత్రిక నుంచి కలిసి వచ్చినా, ఒక్కరిపై దాడి జరిగినా మేము ప్రతినిత్యం 24/7 ఉంటాం. కానీ ఇక్కడ ఇంత దారుణమైన మాట మాట్లాడినా ఒక్క సోదరిమని కూడా ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు. ఇందులో తులసి చందు అనే ఒక సోషల్ మీడియా యూట్యూబర్ ఉంటుంది. తన అనాలిసిస్ చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక తులసి చందులా మారాలని మా వాస్తవం పత్రిక కోరుకుంటున్నాం. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనే జిల్లాను చూసిన మిత్రులకి, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో ఉన్న మిత్రులకి, జిల్లా కమిటీలందరికీ, స్టేజ్ ముంగట్టున్న రాలేకపోయిన మిత్రులందరికీ అభినందనలు, స్వాగతం చెప్పుకుంటూ, అంటే మనం జర్నలిస్టుల గర్జన అనేది సబ్జెక్టు వైపు మాట్లాడుతున్నాం. జర్నలిస్టుల గర్జన, మనం ఇళ్ల స్థలాలు, వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఎలాంటి వివక్షత లేకుండా, యూనియన్లకు అతీతంగా, మీడియాలకు అతీతంగా, అక్రిడేషన్తో సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టులకి, వర్కింగ్ చేసే జర్నలిస్టులకి ఆ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి లేదా ఇల్లు కట్టించైనా ఇవ్వాలనే కాన్సెప్ట్తో మనం జర్నలిస్టుల గర్జన అనేది రాష్ట్ర వ్యాప్తంగా మనం స్టార్ట్ చేసినాం. దాంట్లో కొన్ని ఎలక్షన్స్ ముందు కొన్ని నియోజకవర్గాల్లో పూర్తి చేసినాం. ఈరోజు మంచిర్యాల కూడా పెట్టడం ఉద్దేశం ఏంటంటే, మంచిర్యాల జిల్లా ఉన్న అందరు జర్నలిస్టులకి, అటు యూనియన్లు కానీ, మీడియాలు కానీ, దానికి ఎలాంటి వివక్షత లేకుండా ప్రతి జర్నలిస్టులకి న్యాయం చేయాలని మనం మరొక డీజేఎఫ్ సభ్యులే కాదు, ప్రతి సభ్యుడికి న్యాయం చేయాలని పెట్టి నినదించడానికి మనం ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభ విజయవంతమైంది. అన్ని ప్రాంతాల నుంచి ఇంతమంది జర్నలిస్టులు రావడమే మన డీజేఎఫ్ విజయం. ఇది ఇంత సంఖ్యలో ఉన్న సభ్యత్వం అంటేనే మనకు తెలిసిపోతుంది. అదేవిధంగా ముందుగా తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుల పైన దురుసుగా మాట్లాడటాన్ని మనం డీజేఎఫ్ పక్షాన ఖండిస్తూ ఈ సభ ద్వారా తీర్మానం ప్రవేశపెడుతున్నాం. ఇలాంటి వ్యాఖ్యలని వెంటనే ఉపసంహరించుకోవాలని డీజేఎఫ్ డిమాండ్ చేస్తుంది. జర్నలిస్టులు అంటే ఏ పక్షం కాదు, ప్రజాపక్షం అనేది మనం చెప్పాల్సిన పని లేదు. అలాంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక జర్నలిస్టులకి ఆపాదించడం, దురుద్దేశాన్ని ఆపాదించడం తగదని హితోపడుతున్నాను ఈ వేదిక ద్వారా. అయితే జర్నలిజం, ఆయన చెప్పిన జర్నలిజం ఏదో తెలియదు కానీ నా ఉద్దేశంలో జర్నలిజం పార్టీ మీడియా, అంటే పార్టీ ఆందోళన నడిపే మీడియాలో ఒకటి జర్నలిజం, సోషల్ మీడియా జర్నలిజం ఒకటి, సామాజిక మాధ్యమాల ద్వారా నడుపుకుంటూ ఎలాంటి నియంత్రణ లేకుండా నడుపుకునే సొంత ఇండిపెండెంట్ జర్నలిజం ఒకటి, తర్వాత కార్పొరేట్ జర్నలిజం ఒకటి, పార్టీల మీడియాల కార్పొరేట్ జర్నలిజం పార్టీ ఒకటి, ప్రజా జర్నలిజం ఒకటి, ప్రజల కోసం పనిచేసే జర్నలిజం. ఆ జర్నలిజమే డీజేఎఫ్ జర్నలిజం అని అనుకుంటారు. డీజేఎఫ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టే. ఇలాంటి వారికి ఎవరు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ లిస్టు తయారు చేసిన అవసరం లేదు. డీజేఎఫ్లో పనిచేసిన వాళ్ళంతా గర్వంగా చెప్పుకోండి, మేము ప్రజా జర్నలిస్టులు, ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి మేము ముఖ్యమంత్రిలో లేకపోతే ఐజేయుఓ ఇంకో యూనియనో లేదా ఇంకో యూనియనో లిస్ట్ ఇచ్చి మనం వాళ్ళ దగ్గర అయ్యా మమ్మల్ని రాసుకోండి మేము జర్నలిస్టుము, లేదా మేము లేకపోతే లిస్టు ఇవ్వకపోతే మీకు క్రిమినల్స్ అని చెప్పాల్సిన దుర్గతి మనకు లేదు. మనందరం ప్రజా జర్నలిస్టులమే. మన సీఎం గారు ఎవరిని అన్నాడో తెలియదు కానీ, ఎందుకంటే ఆయన తొత్తులాగా ఉండే ఆ పత్రికలే, ఆ మీడియాలే, అవన్నీ పార్టీ మీడియాలు, సొంత డబ్బా కొట్టుకునే మీడియాలు కాబట్టి వాళ్ళే క్రిమినల్స్. మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి, ప్రజలకి మధ్యకి ప్రభుత్వానికి మధ్య వాదన ఉంటున్నాం కాబట్టి నాకు తెలిసి డీజేఎఫ్లో కార్పొరేట్ మీడియాలు తక్కువ,
పార్టీ మీడియాలో తక్కువ. అసలు మన అందరూ సొంతంగా కష్టపడి ఎవరికి వారు సొంత మీడియాలు పెట్టుకొని చిన్న మీడియాలో లేకపోతే ఇండిపెండెంట్ సొంత వెబ్సైట్ నడుపుతున్నాం, యూట్యూబ్ నడుపుతూ ఉన్న వాళ్ళే. అలాంటి వారంతా ప్రజల కోసం పనిచేస్తున్నారు. మనకి ఎలాంటి వేతనాలు కానీ ఆదాయ వనరులు లేకుండా కానీ చిన్న చిన్న ఆర్థిక వనరులతోనూ ఏదో చిన్న చిన్న ప్రకటనతో నడుపుకునే వాళ్ళంతా ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళని ఎవరు జర్నలిస్ట్ కాదని హక్కు లేదు, ఏ సంఘానికి లేదు. ఎందుకంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీరు మొదటగా గుర్తించాల్సిందంటే వాళ్ళు లిస్టులు ఎక్కడ తయారు చేయాలి. సీఎం గారు ఆదేశించినట్టు లిస్టులు ఎవరికి తయారు చేయాలంటే ఎవరికి ఇళ్ల స్థలాలు లేవు, ఎక్కడ లేవు, ఏ జర్నలిస్టులకు లేవు అని చెప్పుకుంటే బాగుండేది. అసెంబ్లీలో ఎవరికి పాపం ఆరోగ్యశ్రీ లేదు, ఎవరికి కార్పొరేట్ విద్య అందడం లేదు, పిల్లలకి సరైన విద్య అందడం లేదు, అట్లాంటి వాళ్ళు జర్నలిస్టుల లిస్టు తయారు చేయమని చెప్పుకుంటే మనందరం ఆయనకి ఈరోజు జై చెప్పలేకపోదు. కానీ అలా కాకుండా ఎవరు జర్నలిస్టు కాదు అని చెప్పడానికి నువ్వెవరు మీ కొత్త సంఘాలకి ఎక్కడ రక్షిస్తున్నాం. ఇక్కడ జర్నలిస్ట్ అంటే ఎవరో ఇచ్చే గుర్తింపు కాదు, తనకి తాను ప్రజల కోసం నిత్యం నికాల్సిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళంతా జర్నలిస్టులే. దానికి ఎలాంటి సర్టిఫికెట్లు కానీ విద్యాభ్యాసాలు కానీ పిహెచ్డీలు కానీ ఏది అవసరం లేదు. అక్షర జ్ఞానం లేకున్నా సామాజిక స్పృహ ఉంటే వారు జర్నలిస్ట్ అని నా ఉద్దేశం, నా నిర్వచనం కూడా అదే. ఎందుకంటే చాలా మంది నేను సంపాదకులు చూశాను. ఒక 7వ తరగతి చదివిన సంపాదకులు ఒక పెద్ద పత్రికకి కార్పొరేట్ పత్రికకి సంపాదకుడు ఆయన చాలా గ్రంథాలు రాశారు. అదేవిధంగా ప్రపంచంలో మేధావులందరూ ఏ పట్టాలు తీసుకోలేదు, యూనివర్సిటీలో పట్టాలు తీసుకోలేదు. వారి జ్ఞానము సమాజం పట్ల ఉన్న దృక్పథంతోనే వారు గొప్పవారుగా ఎదిగారు. అలాంటప్పుడు డిగ్రీ మన జర్నలిజానికి రాజకీయ నాయకులకి చదువు లేనప్పుడు జర్నలిస్టులకు చదువు అడిగే హక్కు వారికి ఎక్కడికి. రాజకీయ నాయకులకు చదువు పెట్టుండి అదేవిధంగా మీరు ఎగ్జామ్ పెట్టుకుంటే వాళ్ళని జర్నలిజం వాళ్ళని మనం ఒప్పుకోవచ్చు. కానీ వాళ్ళ మాటలు అందుకే రేవంత్ రెడ్డి మాటలు అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం డిమాండ్ చేసేది ఏంటంటే ముందుగా లిస్టు తయారు చేయండి. మీరు లిస్టు తయారు చేయమన్నారు కదా, లిస్టు తయారు చేయండి. ఏ జర్నలిస్టులకి పాపం ఇళ్ల స్థలాలు లేవు, వారికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ లిస్టు తయారు చేయండి. మీరు మీ లిస్టులు తయారు పక్క పెట్టండి. ఎవరు జర్నలిస్టులు కాదనేది మీరు చూసుకుంటాం. పత్రికల ఎడిటర్లు, పత్రికల నిర్వాహకులు చూసుకుంటారు. మీ డ్యూటీ అది కాదు. మీరు వారి సంక్షేమానికి పాటుపడాలని సందర్భంగా రేవంత్ రెడ్డికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అది మార్చుకోకపోతే పద్ధతి ప్రజల్లో నిలదీస్తాం, ఎండగడతాం. మిమ్మల్ని మీరు గెలవడంలో చిన్న పత్రికలే కీలక పాత్ర వహించాయి. ఆ రోజు కేసీఆర్ గెలవడంలో కూడా చిన్న పత్రికలు, చిన్న మీడియాలే ప్రముఖ పాత్ర వహించాయి. తెలంగాణ రావడంలో కూడా చిన్న పత్రికలు వహించాయి. అలాంటి పత్రికల మీద మీ కోపంతో మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రిగా అయిన ఇంటర్వ్యూ ఇచ్చిన సంస్థ అది ఏ పార్టీ మీడియా అది మీరు ఎందుకు పోయి సాగిలబడి అక్కడ చేతులు కట్టుకుని నిలబడ్డారు అంటే మీకు నచ్చితే మీరు ఇదే విధంగా జర్నలిస్ట్ అని మీరు కార్పొరేట్ ప్రతి పార్టీకి ఒక కార్పొరేట్ సోషల్ మీడియా వ్యవస్థ ఉన్నది. ఆ మీడియా ద్వారా జర్నలిస్టులను ముసుకేసుకొని కొందరు దళారులు పార్టీలు ఈ పార్టీని ఆ పార్టీని తిట్టుకుంటూ వాళ్ళు తిట్టుకుంటూ వాళ్ళు జర్నలిస్ట్గా చలామణవుతున్నారు. అట్లాంటి వాళ్ళని ఏరియాల్సిందే. అట్లాంటి వాళ్ళ మీద మీరు ఏం చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నా సంతోషమే. కానీ జర్నలిస్టులకు ముడిపెట్టి రాదు. జర్నలిస్టుని బట్టలో నుంచి కొట్టాలంటే అది చాలా దుర్మార్గమైన పద్ధతి. కాబట్టి బీజేపీ ఏ సంఘం ప్రశ్నించలేదు. బీజేపీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఆ వైఖరిని మార్చుకోవాలని చెప్తుంది. దీనికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆ విధంగా తీర్మానం కూడా బీజేపీ పోరాడుతుంది. అయితే మనం పెట్టుకున్న గర్జన లక్ష్యం నెరవేరాలంటే మీకంతా ఇక మీదట ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి గర్జన సభలు పెట్టుకోండి. ఆ నియోజకవర్గాల ఇళ్ల స్థలాల కోసం మనం పోరాడాలి. లిస్టులు వాళ్ళు తయారు చేసే హక్కు ఏ జర్నలిస్టుకి లేదు. లిస్టు ఒక సంఘం ఇస్తానంటే ఊరుకునే ప్రశ్న లేదు. ఏ సంఘం గుత్తాధిపత్యం కాదు. ఆ సంఘాలన్నీ ప్రజల కోసం పనిచేస్తాయని ఆ రోజులు ఏర్పడ్డ ఒక సంఘం కాబట్టి నడిచింది. వాళ్ళ లిస్ట్ ఇస్తే మీరు ఒప్పుకోవాల్సిన పని లేదు. వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఇళ్ల స్థలాలు కావాల్సిందే. వివక్షత లేదు. ఒక పత్రికలోనో ఒక సంఘంలో పనిచేసే వాళ్ళకి ఎవరైనా మీకు ఫోన్ చేసి మా దగ్గర చేరండి, మా యూనియన్లో జాయిన్ అయ్యండి అంటే మీకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అది ఎట్టి మాట. మిమ్మల్ని భ్రమ పెట్టడానికే ఏ చట్టం కూడా ఒప్పుకోదు. అందరికి ఇవ్వమంటుంది చట్టం. ఏంటంటే ప్రతి జర్నలిస్ట్కి ఇళ్ల స్థలం ఉంటుంది, వర్కింగ్ జర్నలిస్ట్. అలాంటప్పుడు ఏదో సంఘమో లేదా ఎవరో ఇచ్చిన లిస్టు ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించడం అనేది ఉండదు. ఆ విషయాన్ని మీరు కొంచెం గుర్తుంచుకోండి. ఎవరైనా ప్రలోభ పెట్టినా అటువైపు లొంగకండి. గట్టిగా ఇళ్ల స్థలాల కోసం పోరాడే సంఘం ఏకైక సంఘం బీజేపీ మాత్రమే. ఈరోజు 5,000 చిల్లర పైన ఎక్కువ మంది సభ్యత్వం ఉన్న ఏకైక సంఘం బీజేపీ మాత్రమే యూనియన్లలో. అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సంఘం కూడా మనది.
అప్పుడు ఆ ప్రభుత్వంలో 10 ఏళ్ళు వాళ్ళు చేసిన అప్పుడు కూడా నియంతృత్వ వ్యవస్థ మీద కూడా వివిధ పద్ధతిలో పోరాటం, డీజేఎఫ్ వేదిక ద్వారా కూడా 5 ఏళ్ళు పోరాటం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1.5 year అయింది. అయినా మనం ప్రతిరోజు ఏ రోజు ఆహారం భజన చేయలేదు. ఆయన తప్పులు ప్రభుత్వ లోపాలు ఎండగడుతున్నాం. మనం బూతులు మాట్లాడలేము, ఎక్కడ నోరు జరగడం లేదు, ఎక్కడ చిన్న అసభ్య పదం కూడా మనం రాయకుండా మనం గట్టిగా ప్రశ్నిస్తున్నాం బీజేపీ ద్వారా. అందుకే మనం మీరు ఎవరు క్రిమినల్స్ అనుకోవాల్సిన అది లేదు. నాకు గర్వంగా మీరు తలెత్తుకుంటున్నారు. ఎందుకంటే నాకు ఎందుకు చెప్తున్నారంటే కొంతమంది ఆందోళనకు గురవుతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి ఇట్లా అన్నట్టు కదా, మనల్ని ఏమైనా చేస్తారేమో పోలీసులు, మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో కొంతమంది నాకు ఫోన్ చేయడం జరిగింది. అలాంటి భయాలు ఎక్కడ పెట్టుకోకండి. అలాంటిది ఆయనకి ఆ రైట్ లేదు, ఎవరికి హక్కు లేదు. మనం జర్నలిస్టులమే. మీకేమైనా సందేహాలు చెప్పలేను, కానీ నేనైతే జర్నలిస్ట్ అనుకుంటానా? మీరు అనుకుంటారంటే మీరు చెప్పాలి. మీరు అనుకుంటే కాన్ఫిడెంట్గా తలెత్తుకోగలండి. మీరు జర్నలిస్ట్ అంటే కాన్ఫిడెంట్గా తలెత్తుకోండి. కాబట్టి మీరు ఎక్కడ భయపడాల్సిన పని లేదు, ఎక్కడ లొంగాల్సిన పని లేదు, ఎక్కడ ఆత్మ మీద భావానికి మీరు ఇన్ఫీరియారిటీ కాన్సెప్ట్కి మీరు లోన్ కావాలి. మనంతా జర్నలిస్టులే. అయితే మనలో కూడా స్వీయ నియంత్రణ ఉండాలి. సీఎం గారు చెప్పినట్టు స్వీయ నియంత్రణ ఉండాలి. అంటే కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. ఏదైనా మీడియా స్వేచ్ఛ ఉందంటే ఏదైనా రాయడానికి హక్కు లేదు. దానికి చట్ట పరిధిలో రాయాల్సిన అవసరం మనకి ఫస్ట్ నుంచి మొదటి నుంచి చెప్తున్నాం. డీజేఎఫ్ అంటే హక్కుల కోసం పోరాడే సంఘం కాదు, మెరుగైన సమాజం కోసం కూడా పోరాడుతున్నాం. జర్నలిస్టులో మనలో మనం కూడా శిక్షణ ఇచ్చుకుంటా, ఎక్కడికక్కడ తరఫీదించుకుంటా నైతిక విలువలు చెప్తున్నాం. ఎక్కడైనా మనం ఏదైనా చెప్పినామా మీరు ప్రజల్ని లూటీ చేయండి, లేకపోతే బ్లాక్మెయిల్ చేయండి అని ఎక్కడ చెప్పడం. డీజేఎఫ్ ఆవిర్భావం నుంచి మనం ఎక్కడ నిజాయితీగా ఉండాలి, మన వాళ్ళు తప్పు చేసే తెలిసే తెలియక కానీ మందలించుకుంటూ మనం కంట్రోల్ పెట్టుకోవాలంటే అంటే అదే దాని స్వీయ నియంత్రణ అంటారు. మా డీజేఎఫ్ ద్వారా స్వీయ నియంత్రణ ఉంది. ముఖ్యమంత్రి గారు గుర్తించండి. డీజేఎఫ్ ఇంకా పెద్ద సంఘాలను చెప్పుకుంటూ పెద్ద దందాలు చేసే సంఘాలు ఇప్పుడు పారిశ్రామిక బంధాలు ఇప్పుడు బూడిద విషయంలో మీరు చిన్న చిట్కా వేస్తేనే ఈరోజు కొట్టుకుంటున్నారు పెద్ద మీడియాలని. ఈరోజు వాళ్ళు కొట్టుకున్న పరిస్థితి ఉన్నది. అవన్నీ పెద్ద మీడియాలే. బూడిద కుంభకోణంలో ప్రజలకి నిజాలు తెలియదనే ఉద్దేశంతో వాళ్ళు ఒక డబ్బులు తెచ్చుకొని ఒక దగ్గర వాళ్ళు కొట్టుకున్న సంఘాలకి పెద్ద సంఘాలే, పెద్ద మీడియాలే, ముఖ్యమంత్రి గారు చెప్పిన సంఘాలే అవన్నీ. అలాంటి వారికి సిగ్గుపడాలి, కానీ మనం ఎందుకు సిగ్గుపడాలి? నా పేరు కరీం. నేను కరీంనగర్ జిల్లా